ఫ్రెండ్స్, మొదట మనం చాబహార్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్తో మనకున్న శత్రుత్వం వల్ల మధ్య ఆసియా దేశాలకు వెళ్ళటానికి మనకు భూమార్గం లేదు. అందుకే భారత్ ఇరాన్లోని చాబహార్ ఓడరేవుల్లో బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇది మనకు ఆఫ్ఘనిస్తాన్ మరియు యూరప్ వైపు వెళ్లే అందుకు అతిపెద్ద గేట్వే. కానీ 2026 ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం తన మాక్సిమం ప్రెజర్ 2.0ను ప్రకటించింది. ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశాన్నైనా శత్రువుగా చూస్తామని హెచ్చరించింది. కానీ భారత్ లొంగలేదు. మార్చి 4, 2026న ఒక భయంకరమైన ఘటన జరిగింది. శ్రీలంక తీరం సమీపంలో అమెరికన్ సబ్మెరైన్ యుఎస్ఎస్ షార్లెట్ ఇరాన్ యుద్ధ నౌక IRIS డేనాను టార్పేట్లతో ముంచేసింది. ప్రపంచమంతా వణికిపోయింది. ఇరాన్ వైపు ఎవ్వరూ నిలబడరని అమెరికా భావించింది. కానీ సరిగ్గా 48 గంటల తర్వాత భారత్ చేసిన ఆ పని ట్రంప్ అహంకారాన్ని దెబ్బతీసింది. అమెరికా దాడుల నుండి త్రుటిలో తప్పించుకున్న మరో ఇరానియన్ నౌక IRIS లవన్కు భారత్ తన కొచ్చి పోర్ట్లో ఆశ్రయం ఇచ్చింది. అందులో ఉన్న 183 మంది సిబ్బందికి రక్షణ కల్పించింది. అమెరికా ఆ నౌకను అప్పగించాలని ఒత్తిడి తెచ్చినా భారత్ స్పష్టంగా చెప్పింది, మా సముద్ర భూభాగంలో ఉన్న నౌకలకు రక్షణ కల్పించటం మా ధర్మం. ఇది కేవలం మానవత దృక్పథం కాదు. ఇది అమెరికాకు భారత్ ఇచ్చిన ఒక గట్టి రాజకీయ సందేశం. చాబహార్ మా ప్రాజెక్ట్. అక్కడ జరిగే ఏ దిగ్బంధాన్నైనా మేము సహించబోమని భారత్ తేల్చి చెప్పింది. దీనితో పెంటగాన్లో కలకలం మొదలయ్యింది. భారత్ను భయపెట్టాలని చూసిన అమెరికాకు భారత్ ఎదురు తిరగడం మింగుడు పడలేదు. అమెరికా తన 5వ నౌకాదళాన్ని చాబహార్ చుట్టూ మోహరించగానే భారత నావికా దళం తన ఆపరేషన్ సంకల్ప వేగాన్ని పెంచింది. ఒమన్ గల్ఫ్లో భారత యుద్ధ నౌకల సంఖ్యను రెట్టింపు చేసింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. రక్షణ మార్గాల సమాచారం ప్రకారం భారత్ తన యుద్ధ నౌకలపై ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ను సిద్ధం చేసింది. బ్రహ్మోస్ పేరు వింటేనే ఎంతటి ఆధునిక రాడార్ వ్యవస్థలకైనా వణుకు పుడుతుంది. అమెరికా 5వ నౌకాదళం చాబహార్ వైపు అడుగు వెయ్యకుండా ఈ క్షిపణులు అడ్డుగోడలను నిలిచాయి. శక్తి ద్వారానే శాంతి వస్తుందని భారత్ మరోసారి నిరూపించింది. 2016లో ప్రధాని మోడీ ఇరాన్ పర్యటనలో చాబహార్ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశారు. 2024లో భారత్ పోర్టును నిర్వహించటానికి 10 ఏళ్ల సుదీర్ఘకాల ఒప్పందాన్ని కూడా చేసుకుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక మినహాయింపులను గతంలోనే పొందింది. కానీ ట్రంప్ హయాంలో ఆ మినహాయింపులను రద్దు చేయాలని చూడటం వల్ల ఇప్పుడు ఈ వివాదం ముదిరింది. భారత్ తన పెట్టుబడులను మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఏ హద్దులైనా దాటడానికి సిద్ధంగా ఉంది. మార్చి 7 రాత్రి జరిగిన ఒక రహస్య సమావేశం ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పింది. భారత్, రష్యా మరియు ఇరాన్ అగ్ర అధికారులు ఒకే చోట కలిశారు. ఈ సమావేశంలో రష్యా ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. చాబహార్ మార్గాన్ని సురక్షితంగా ఉంచడానికి రష్యా తన గూఢచార శాటిలైట్ల నుండి సేకరించిన సమాచారాన్ని భారత్కు ఇస్తానని చెప్పింది. అంతేకాదు, చాబహార్ను ఎకనామిక్ జోన్గా ప్రకటించాలని వీరు నిర్ణయించారు. అంటే ఇక్కడ జరిగే వ్యాపారంపై అమెరికా ఆంక్షలు చెల్లవు. ఇది విన్న ట్రంప్ ప్రభుత్వం వెంటనే తన మరో భారీ యుద్ధ నౌక USS జార్జ్ H.W. బుష్ను అరబిక్ సముద్రం వైపు పంపింది. ఇప్పుడు అక్కడ అమెరికాకు చెందిన 3 భారీ నౌకలు ఉన్నాయి. పరిస్థితి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందిగా అన్నట్టు మారింది. ఈ గందరగోళం మధ్య ఒక 3వ ఆటగాడు అత్యంత ప్రమాదకరంగా మారాడు. అతడే చైనా. చాబహార్ మరియు భారత అతిపెద్ద ఓడరేవు JNPT మధ్య చైనా గూఢచారి నౌక యువాన్ వాంగ్ తిరుగుతుంది. ఇది సాధారణ నౌక కాదు. ఇది మిసైళ్లను ట్రాక్ చేయగలదు. సముద్ర గర్భంలో కదలికలను పసిగట్టగలదు. చైనా ప్లాన్ ఏంటంటే భారత్ మరియు అమెరికా కొట్టుకుంటే ఆ గ్యాప్లో ఇరాన్కు బిలియన్ల కొద్ది డాలర్లు ఎరవేసి చాబహార్ను తన వశం చేసుకోవాలని చూస్తుంది. శ్రీలంకలోని హంబన్ తోట లాగే చాబహార్ను కూడా తన సైనిక స్థావరంలో మార్చుకోవాలని డ్రాగన్ కలలు కంటుంది. ఇది భారత్కు ఒక అతిపెద్ద వ్యూహాత్మక సవాల్. అమెరికా అతిపెద్ద ఆయుధం డాలర్. ఏ దేశంపై అయినా ఆంక్షలు విధించాలంటే డాలర్ వాడకాన్ని నిలిపివేస్తుంది. కానీ భారత్ ఈసారి ట్రంప్ ఆయుధాన్ని మొద్దుబార్చింది. భారత్ మరియు ఇరాన్ కలిసి రూపాయి రియల్ మెకానిజంను మళ్ళీ ప్రారంభించాయి. అంటే భారత్ ఇరాన్ నుండి కొనే చమురుకు లేదా చాబహార్ సేవలకు డాలర్లతో పని లేకుండా మన సొంత కరెన్సీలలో చెల్లింపులు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా డీడాలరైజేషన్ దిశగా పడిన అతిపెద్ద అడుగు. అమెరికా ఆర్థిక పెత్తనంపై భారత్ చేసిన నిశ్శబ్ద దాడి ఇది. వాషింగ్టన్ ఆర్థిక నిపుణులకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. చాబహార్ అనేది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్.
ఐఎన్ఎస్టిసి. ఇది ముంబై నుండి రష్యా వరకు వెళ్లే అతిపెద్ద రవాణా మార్గం. సూయజ్ కాల్వ మార్గం కంటే ఇది 40% తక్కువ సమయం తీసుకుంటుంది. ఈ మార్గం గనుక విజయవంతమైతే ప్రపంచ వాణిజ్య కేంద్రం ఆసియా వైపు మల్లుతుంది. అందుకే అమెరికా మరియు చైనా ఇద్దరు దీనిని తమ అదుపులో తెచ్చుకోవాలని చూస్తున్నారు. భారత్ మాత్రం ఎవ్వరికి లొంగకుండా తన సొంత మార్గంలో వెళ్తుంది. చరిత్రను గమనిస్తే 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో అమెరికా తన 7వ నౌకాదళాన్ని టాస్క్ ఫోర్స్ 74ని భారత్ పైకు పంపింది. అప్పుడు కూడా రష్యా అప్పటి సోవియట్ యూనియన్ భారత్కు అండగా నిలిచింది. నేటి 2026లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అప్పుడు భారత్ బలహీనంగా ఉంది, కానీ ఈరోజు భారత్ ఒక అణుశక్తి, ఒక ఆర్థిక శక్తి. ఆనాడు భయపడని భారత్ నేడు భయపడుతుందని అనుకోవటం అమెరికా చేస్తున్న అతిపెద్ద పొరపాటు. చివరిగా ఈ మొత్తం పరిమాణం మనకు ఏం చెబుతుంది? భారత్ ఇకపై ఎవ్వరి అడుగులకు మడుగులు వత్తే దేశం కాదు. ఇది అమెరికా అయినా చైనా అయినా మన జాతీయ ప్రయోజనాలే మనకు ముఖ్యం. చాబహార్ తరంగాల మీద నేడు భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతుంది. ఇది కేవలం ఒక జెండా కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం. ట్రంప్ పంపిన 3వ యుద్ధ నౌక యుద్ధానికి వస్తుందో లేక భారత్ బలాన్ని చూసి వెనక్కి వెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, 2026 నాటి నవభారతం తన సరిహద్దులను సముద్ర గర్భంలో కూడా పటిష్టం చేసుకుంటుంది. అమెరికా 5వ నౌకాదళం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనది కావచ్చు, కానీ వారు భారత్ విషయంలో ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు? దానికి కారణం బ్రహ్మోస్. యుద్ధ నౌకల మీద మోహరించిన ఈ క్షిపణులు సెకనుకు దాదాపు 1 కిలోమీటర్ వేగంతో దూసుకుపోతాయి. అమెరికా దగ్గర ఉన్న ఏజిస్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇంత వేగంతో వచ్చే క్షిపణిని అడ్డుకోవటం చాలా కష్టం. ఒమన్ గల్ఫ్లో భారత్ తన యుద్ధ నౌకలను బ్రహ్మోస్ క్షిపణులతో సిద్ధంగా ఉంచటం అంటే అమెరికాకు ఒక అదృశ్య రెడ్ లైన్ గీసినట్లే. మా ప్రయోజనాలను దెబ్బతీస్తే మీ భారీ యుద్ధ నౌకలు కూడా సముద్ర గర్భంలో కలవక తప్పదు అని భారత్ మౌనంగా హెచ్చరిస్తుంది. ఇది కేవలం సైనిక శక్తి ప్రదర్శన కాదు, ఇది భారతదేశపు ఆత్మవిశ్వాసం. గతంలో మనం ఆయుధాల కోసమే అమెరికా వైపు చూసేవాళ్ళం, కానీ ఈరోజు మన దగ్గర ఉన్న ఆయుధాలే అమెరికాకు ఆలోచనలో పడేస్తున్నాయి. భారత్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం కేవలం ఇరాన్ లేదా రష్యాకే పరిమితం కాలేదు. వియత్నాం, ఇండోనేషియా, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. అమెరికా యొక్క ఆర్థిక ఆంక్షల వల్ల చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, కానీ భారత్ వంటి ఒక పెద్ద దేశం అమెరికా కళ్ళలోకి కళ్ళు పెట్టి నిలబడటం చూసి ఆ దేశాలకు కూడా ధైర్యం వస్తుంది. ఒకవేళ భారత్ తన రూపాయి, రియల్ మెకానిజం ద్వారా విజయం సాధిస్తే భవిష్యత్తులో డాలర్ ఆధిపత్యం పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది. అమెరికా బెదిరింపులకు భారత్ భయపడకుండా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న ఈ స్నేహం భవిష్యత్తులో అమెరికాతో మన సంబంధాలు దెబ్బతీస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఒక అగ్రరాజ్యం మరో అభివృద్ధి చెందుతున్న మహాశక్తిని అణిచివేయాలని చూస్తే ఆ శక్తి తిరగబడితే ఎలా ఉంటుంది?